నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలో ఏ ఇంపాక్ట్ స్టడీ పేరుతో ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఏతో ఎలా ఉండబోతున్న దాని మీద ఒక లోతైనటువంటి అంతర్మథనం జరుగుతున్నది. ఏ కొత్తగా అవకాశాలను సృష్టించబోతుందా, ఉన్న అవకాశాలని తుడిచిపెట్టేస్తుందా అన్నది చర్చ జరుగుతుంది. దీని మీద భారత ప్రభుత్వం ఈ సదస్సుని ఢిల్లీలో హోస్ట్ చేస్తుంది. వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు అలాగే ఐటీ రంగ నిపుణులు కూడా హాజరవుతున్నారు. కీలకంగా రాబోయే దశాబ్దం 2 దశాబ్దాల్లో ఏఐ వల్ల జరగబోయే నష్టాలేంటి, ఉద్యోగాలు ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, పెద్దగా ఉద్యోగాలు నష్టపోకుండా పరిశ్రమను ఏ రకంగా కాపాడుకోవాలి, ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో 10 లక్షల మంది ఐటీ రంగం అలాగే బీపీఓ రంగంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఉద్యోగాలకి రక్షణ ఏ రకంగా తీసుకురావాలి, ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి అందివ్వాలి, అలాగే ఏఐ వల్ల తలెత్తే దుష్ప్రభావాలను ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో రవికిషోర్ గారు ఐటీ రంగ నిపుణులు, అలాగే శంకరవళ్ళ రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే మార్పు శ్యామ్ రెడ్డి గారు మరో ఐటీ రంగ నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం స్మార్ట్ ఫోన్లు రాలా. స్మార్ట్ ఫోన్ వస్తున్నది అప్పుడు మీకు కూడా గుర్తుంటుంది. మినిట్కి 6 రూపాయలు ఏమో ఛార్జ్ చేసేవాళ్ళు, అవుట్ గోయింగ్కి 6 రూపాయలు, ఇన్కమింగ్కి 6 రూపాయలు. అప్పట్లో మొబైల్ ఫోన్ అంటే మన ఉద్దేశం ఏంటంటే ఇది ఫోన్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ 30 ఏళ్ల క్రితమే ఒక నిపుణుడు ఒక సెమినార్లో చెప్పారు, ఓ 10 ఏళ్లలో ఈ స్మార్ట్ ఫోన్లో ఫోన్ మాట్లాడటం అన్నది అన్నిటికంటే లీస్ట్ కార్యక్రమం అవుతుంది, అనేక ఆపరేషన్స్ దీని ద్వారా జరుగుతాయని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాల. ఫోన్ పర్పస్ ఫోన్ మాట్లాడుకోవటమే కదా అనుకున్నాం, అంటే స్మార్ట్ ఫోన్ కంటే కూడా ముందు అనుకోండి. బట్ అది ఏ రకంగా మారబోతుందన్నది 30 ఏళ్ల క్రితం ఒక దార్శనికుడు అసెస్ చేయగలిగాడు, చూడగలిగాడు. ఇవాళ ఏఐకి సంబంధించి ఏఐ 30 ఏళ్ల నుంచి ఉన్నా కూడా దాని ప్రభావం, దాని విస్తృతి, వేగంగా అది డెవలప్ కావటం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీ నిపుణులు కూడా ఏం జరగబోతుంది, ఇది ఎలాంటి కొత్త పుంతలు తొక్కబోతున్న దాని మీద వాళ్ళకి అర్థం కావట్లే. ఈ ఢిల్లీ సదస్సుకి సంబంధించి సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఏళ్లలో భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేరు అలాగే బీపీఓ రంగాల్లో వీటిల్లో అసలు మొత్తానికి మొత్తమై మూతపడిపోయే పరిస్థితి ఉంటుందని ఆయన ప్రకటన ఇచ్చారు. నందన్ నీలేకని గారు మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఈ యూనిక్ ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన దానిలో కీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఇవాళ మాట్లాడుతూ ఇంకొక ప్రకటన చేశారు. ఇంటర్నెట్ ప్రజలకు చేరటానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టింది, స్మార్ట్ ఫోన్ ప్రజల చేతికి చేరటానికి 5 ఏళ్ళలో వచ్చేసింది, 2 ఏళ్లలో మనందరి ఇళ్లలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ముఖ్యంగా ఉపాధికి సంబంధించి, దాంతోపాటుగా సోషల్ మీడియా విస్తృతంగా వినియోగం, డీప్ ఫేకు, అలాగే సైబర్ సెక్యూరిటీ, వీటి గురించి కూడా మాట్లాడదాం. మనతో మరొక నిపుణులు కూడా ఐ థింక్ రాధాకిషోర్ గారు అనుకుంటే జాయిన్ అయ్యారు. రాధాకిషోర్ గారు నమస్తే. నమస్తే అండి. రాధాకిషోర్ గారు, ముందు మీరు చెప్పండి, యాజ్ అన్ ఐటీ ఎక్స్పర్ట్ ఈ సదస్సు గురించి మీరు చూస్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు. వినోద్ ఖోస్లా గారు కానీ, సన్ మైక్రో సిస్టమ్స్, లేదంటే నందన్ నీలేకన్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని గతంలో కూడా చాలామంది మాట్లాడారు. అసలు ఏం జరగబోతున్నది? ప్రధాని వాళ్ళు మాట్లాడుతూ 2 అంశాలు చెప్పారు. ఈ ఏఐ అనేది ఒక 2 వైపులా పదునున్న కత్తి లాంటిది, అవకాశాలని క్రియేట్ చేసే సైడ్ పదును పెడతాం, రిస్క్ ఉన్న సైడ్ దాన్ని ముద్దు బారిస్తామని చెప్పి ప్రధాని చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అలా సాధ్యం అవుతుందా? దీని ప్రభావం మన దగ్గర మీకు తెలియదు కాదు రాధాకిషోర్ గారు, లక్షల మంది ఐటీ రంగంలో పనిచేయాలని పేరుకి ఏ ఇంజనీరింగ్ చేసినా సాఫ్ట్వేర్లో వెళ్ళిపోతున్న పరిస్థితి. అమెరికా వెళ్ళినా అదే, ఇక్కడున్న అదే. దీని నుంచి బయటపడగలుగుతామా? ఈ లక్షల మందికి వైట్ కాలర్ జాబ్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వైట్ కాలర్స్ జాబ్స్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే, అంటే మీకు కొద్ది కాలం క్రితం ప్రతి ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అయినా సరే, ఏ ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలి. మనం టైప్ మెషిన్లు పోయి ఎలా అయితే కంప్యూటర్లు వచ్చాయో, సాఫ్ట్వేర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయిందో,
అదే విధంగా మనకి ఏఐ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే ఏఐని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఎడ్యుకేషన్ లో ఉపయోగించవచ్చు, హెల్త్ కేర్ లో ఉపయోగించవచ్చు, మన నేషనల్ సెక్యూరిటీలో ఉపయోగించవచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉపయోగించవచ్చు, అన్ని రకరకాలుగా మనం దాన్ని యూసేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ ప్రతి మన మన లైఫ్ లో ప్రతి ప్రతి సెక్షన్ లోను కూడా మనం దీన్ని ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. సో మనం ఇండియా ఇప్పుడు లీడ్ తీసుకుంది, ఒక బ్రహ్మాండమైన లీడ్ తీసుకుంది. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గ్లోబల్ సౌత్ లో ఫస్ట్ సమ్మిట్, అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక సమ్మిట్ చేయడం, దీనికి వేరే కంట్రీస్ నుంచి దేశాధినేతలు రావడం కానీ, లేకపోతే సిఇఓస్ ఆఫ్ వేరియస్ ఫర్మ్స్ రావడం కానీ చాలా గొప్ప విషయం. అంటే మనకి యాక్చువల్ గా ఇప్పుడు చూస్తే ఏఐ లో ఫండింగ్ మనకు 3% ఫండింగ్, గ్లోబల్ ఫండింగ్ ఏఐ లో ఉన్న దాంట్లో 3% ఇండియాలో ఉంది, ఇండియాకి వచ్చింది. కానీ ఇండియాలో 20% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ మన ఇండియాలో ఉంటుంది. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరల్డ్ ఫేమస్, మన ఏఐ ఇంజనీర్స్ కూడా దే ఆర్ వెరీ వెల్ నోన్ పీపుల్. ఇప్పుడు ఇటువంటి మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుని దేశంలో మనకున్న సమస్యలను తీర్చుకోవడంతో పాటు గ్లోబల్ గా ఉన్న అనేక సమస్యలను తీర్చుకోవడానికి మనకు ఒక బ్రహ్మాండమైన అంటే కరెక్ట్. కానీ నేను అంటున్నది ఏంటంటే రాధాకృష్ణ గారు, ఇప్పుడు నందన్ నీలేకర్ గారు మీకు అందరికీ మనందరికీ సుపరిచితులు, అపారమైన విజను పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన ఏమన్నంటే ఇది బహుశా వెళ్ళే కొద్దీ ఇక కోడింగ్ అన్నదానికి ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది, కొత్త రకాలు ఏమన్నా వస్తే రావచ్చు, కానీ ఈ ఏఐ టూల్స్ని వాడి రోజువారీ బిజినెస్ టాస్క్లు కానీ వాటిని రీచ్ కావడానికి కానీ వీటిని బెటర్గా మనం చూస్తున్నాం. టీవీల్లో ఇంటర్నెట్లో ఏది ఆన్ చేసినా రకరకాల ఏఐ టూల్స్ మీద విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బోల్డ్ అని మార్కెట్లోకి వచ్చేసి ఉన్నాయి. ఎందుకు నా సొంత ఎగ్జాంపులే చెప్తాను. ఒక పేషెంట్ అపోలో హాస్పిటల్లో 1 year నుంచి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి ఉన్న పేషెంట్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ వేరే ఇంకెవరో డాక్టర్కి చూపించడానికి ఒక సమ్మరీ కావాల్సి వస్తే 1 year ఆయన ఎక్స్పోజర్ జరిగిన ట్రీట్మెంట్ అంతా ChatGPT ఒక అరగంటలో 6 పేజీల సమ్మరీ తయారు చేయగలిగింది. ఆయన దాదాపు 300-400 పేజీల రిపోర్ట్స్ స్కానింగ్ వీటన్నిటిని అరగంటలో ఒక 6 పేజీలు రిపోర్ట్ సమ్మరీ లాగా తయారు చేయగలిగింది. ఇది మామూలుగా చేయండి వైద్య పరిభాష, వైద్యుడు ఒక డాక్టర్ కూర్చుంటే కూడా ఒక రోజంతా పట్టే పని. ఇంత సోఫిస్టికేటెడ్ ఇవి వస్తున్నప్పుడు రోజువారీ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మనకు తెలుసు, మీకు తెలియదు కాదు, 40,000 50,000 సంవత్సరానికి 4-5 లక్షల ప్యాకేజీలో ఉన్నవాళ్ళు ఎక్కువ మనకి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ ఉద్యోగాలకు భద్రత ఉంటుందా? ఈ టూల్స్ నేర్చుకున్న ఈ టూల్స్ ఇప్పుడు ప్రభుత్వాలు ఏఐ స్కిల్డ్ అంటున్నారు, లేదు క్వాంటమ్ కంప్యూటింగ్లో అప్డేట్ అయిపోయారు, ఆల్రెడీ 50,000 మంది తయారైపోయిన ఏపీలో చెప్తా ఉన్నారు. నిజంగా ఆ స్కిల్ అప్గ్రేడేషన్కి ఏమి నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ స్థాయి వాళ్ళు నేర్చుకోగలుగుతారు, మ్యాథ్ ఎక్కువ ఉండాలా, వీటి గురించి కూడా కొంత అవగాహన ఉండాలి కదా సార్. అంటే ఏదో ఒక టూల్ వాడుకోవటం వేరు. ఇప్పుడు ChatGPT వాడి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది కోడ్లు రాసేస్తున్నారు, బట్ రేపొద్దున అదే రాసేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, ఇది డిజిటల్ అసిస్టెంట్గా ఉంది ఇప్పటిదాకా, రేపొద్దున ఇండిపెండెంట్ ఏఐ వర్కర్గా మారబోతుంది అని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్ గా ఇప్పుడు డేటా సెంటర్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఇండియాలో, ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇప్పుడు మనం అంటే ఒక మైక్రోసాఫ్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఏషియాలో $17.5 billion ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే గూగుల్ ఒక $15 billion ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక అమెజాన్ $35 billion ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా ఈ రోజు ఇండియాని చూస్తున్నారు. ఇండియాలో రెడీ వర్క్ ఫోర్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళకి ఏఐ టూల్స్ నేర్పాలి. మాలాంటి కంపెనీస్ ఎవరైతే మేము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రిక్రూట్ చేసుకుంటామో వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇవాళ ఈ రోజు రిక్రూట్మెంట్ కి ఈ రోజు వచ్చిన వాళ్ళకి మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నారా, ఈ ఏఐ టూల్స్ లో మీకు అండర్స్టాండింగ్ ఉందా, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా, వస్తే ఎస్ దెన్ యు ఆర్ వెల్కమ్. సో ఈ లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్ మీద మన వాళ్ళు నేర్చుకోగలరు. ఈ టూల్స్ ని అప్లై చేసి మన వేరియస్ ఇండస్ట్రీ సెక్టర్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వాళ్ళు చాలా ఫాస్ట్ మీద దాన్ని డిప్లాయ్ చేయగలరు. అంటే కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్, ఏ కంట్రీస్ లో అయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తక్కువ ఉంటారో ఆ కంట్రీస్ లో డెఫినెట్ గా ఇది చాలా కష్టం. అక్కడ కూడా కంప్యూటర్స్ వాడతారు, అక్కడ కూడా సాఫ్ట్వేర్ కొంతవరకు యూజ్ చేస్తారు. ఫర్ దట్ మ్యాటర్ ఏ టూల్స్ ఎక్కువ యూజ్ చేసేది అలాంటి కంట్రీస్ మనకన్నా. కానీ డెఫినెట్ గా మనకి ఒక ఈ వేరియస్ సెక్టర్స్ లో ఏఐని ఉపయోగించుకోవడానికి మనకి ఏఐ టూల్స్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లో ఈ రోబోటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇలాంటివన్నిటికి కూడా మన వాళ్ళు ఆల్రెడీ ఒక
ఒక చాలా పెద్ద వర్క్ ఫోర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. కోడింగ్ నుంచి కొద్దిగా ఏఐ టూల్స్ నేర్చుకుని ఏఐ రిలేటెడ్ టూల్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అనే దాని మీద మన వాళ్ళు పనిచేస్తారు. పనిచేసి ఈ వర్క్ ఫోర్స్ అంతా దానికి మారుతుంది. మేబీ కొంత మీరు చెప్పినట్టుగా అంటే యంగ్ వర్క్ ఫోర్స్ డెఫినెట్ గా దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది, ముందుకెళ్తుంది. ఎవరైతే చేసుకోలేరో కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రావచ్చు. కానీ వాళ్ళు అంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు అలా రిటైర్ అయిపోతారు. దానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి ఏఐ లెర్నింగ్ అనేది కంపల్సరీగా అవుతుంది అందరికి. మనం కూడా తొందరలో అవి చూస్తాము. డెఫినెట్ గా యుఎస్, చైనా, యూరోపియన్ యూనియన్, ఈ కొరియా వీళ్ళందరికీ కూడా రేపొద్దున సాఫ్ట్వేర్ ఏఐ ఎక్స్పర్ట్స్ ని పంపించే దేశంగా కూడా ఇండియా మారుతుంది. ఒక గ్లోబల్ లీడర్ గా 2030 కల్లా గ్లోబల్ లీడర్ గా మన ఇండియా ఏఐ ఐటీ రంగాల్లో వృద్ధి చెందడానికి మంచి అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది. దీన్ని సరిగ్గా గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలి. రైట్. మనతో శంకరరావు రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. వారు మాట్లాడే ముందు శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు, మీరు వింటా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రధాని కూడా అదే మాట్లాడారు, అంటే ఇది రెండు వైపులా పదునున్న కత్తి అని. ఈ సన్ మైక్రో సిస్టమ్ వినోద్ కోస్లా ఏమంటారంటే విద్య, వైద్యం, న్యాయ సహాయం వీటికి ఇప్పటిదాకా లక్షలు ఖర్చు పెట్టి కొన్ని సందర్భాల్లో కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇవన్నీ చాలా తేలిగ్గా సామాన్యులకు అందే అవకాశం ఏఐ ద్వారా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ లక్షల మంది, ఇప్పుడు ఒక టీచరు పాఠం చెప్పినట్టు బ్రహ్మాండంగా టీచర్ కంటే ఎఫెక్ట్గా వాళ్ళు అనేది ఏంటంటే సంపాదన కోసం మనిషి ఇప్పటిదాకా ఏమేం చేస్తున్నాడో అవన్నీ మనిషి కంటే అద్భుతంగా ఏఐ చేయగలదన్నది వాళ్ళకి క్రమంగా ఎక్స్పర్ట్స్కి అర్థమవుతూ వస్తున్న పరిస్థితి. సో ఒక టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇప్పటికే ప్రజలు డాక్టర్ గారు ఏదైనా మందులు రాస్తే గూగుల్లో కొట్టి ఈ మందు దేనికని చూసుకునే పరిస్థితికి వచ్చారు. రేపొద్దున వాళ్ళ సిమ్టమ్స్ చెప్పేసేసి ట్రీట్మెంటు ఒక ఏఐ టూల్ని అడిగితే ఈ వైద్య రంగంలో ఉన్నవాళ్ళు అది మంచిదా కాదా, అలాగే జ్యుడిషియరీ ఓ పెద్ద కేసుకి సంబంధించి మొత్తం జడ్జి గారి ముందు ఫైల్ ఎట్లా పెట్టాలన్నది తయారు చేసే పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇలా ప్రతి రంగం, ఒక రంగం అని కాదు. ఇవాళ ఒకప్పుడు ట్రాన్స్లేటర్స్ అనేది ఒక ఉద్యోగం మనకు తెలుసు, ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులోకి. ఇవాళ స్క్రిప్టే కాదు, మాటలు కూడా క్షణాల్లో ట్రాన్స్లేట్ అయిపోయి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఈ బ్యాక్డ్రాప్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం సరే ఒక సదస్సు నిర్వహిస్తుంది. బహుశా ఇట్లాంటి ప్యూర్ టెక్నికల్ వాటి మీద పార్లమెంట్లో లోతైన చర్చ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఒక స్టాండింగ్ కమిటీ కానీ ఒక పార్లమెంటరీ స్పెషల్ కమిటీ వీటి మీద లోతుగా నిపుణులు ఉన్నారు. అన్ని పార్టీలో అద్భుతమైన ఐటీ రంగ నిపుణులు కూడా ఉన్నారు, బయట నుంచి కూడా తీసుకోవచ్చు సపోర్ట్. అలా ఏదైనా కసరత్తు చేయాలా, లేదు అంటే అవకాశాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారు. సరే, ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారికి, హెచ్ఎంటీవీ ప్రజానీకానికి, అదేవిధంగా శంకరరావు రవికుమార్ గారికి, మరి టెక్నికల్ ఎక్స్పర్ట్ రాధాకిషోర్ గారికి చెప్పండి సార్. ఇక్కడ ఒకటండి, ఇప్పుడైతే నిన్నటి నుంచి ఢిల్లీ వేదికగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అనేది ఒక 5 రోజుల పాటు సదస్సు స్టార్ట్ అయింది. దాని సందర్భంగా మనం చర్చ పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. కృత్రిమ మేధ అంటే మనిషి మనది మేధ. కృత్రిమ మేధ అంటే ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఇన్పుట్ బేస్ చేసుకుని అది కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా తయారయ్యేది, ఆర్టిఫిషియల్ గా మనకు అవుట్పుట్ ఇచ్చేది కృత్రిమ మేధ. సో జనరల్ టెక్నికల్ కాకుండా జనరల్ అబ్జర్వేషన్ కనుక మనం మాట్లాడుకున్నట్టే, సో దీనికి సంబంధించింది ఏంటంటే రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి. ఇందాక మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మరి విద్య గాని, వైద్యం గాని, న్యాయ సేవల రంగంలో కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా స్పీడ్ గా పోయింది. ఒకప్పుడు మనకు గూగుల్ ఉండే, గూగుల్ ఏది కొట్టినా వచ్చేది. గూగుల్ కంటే ముఖ్యంగా ChatGPT కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మన ఏదన్నా ఒక ఊగిజ్ మధ్య శ్రీనివాస్ రెడ్డి అని మనం పర్ప్లెక్సిటీ కొట్టినా కూడా ఏదైనా కొట్టంగా అల్లించామంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటైర్ గ్లోబ్ ఉన్నది ఎక్కడెక్కడో తీసుకొచ్చేది మన ముందర ఒక విత్ ఇన్ ఒక 1 minute 30 seconds లో తీసుకొచ్చి. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యపడుతుంది. అంటే గూగుల్ కంటే ఇంకా స్పీడ్ గా ఇది పనిచేస్తుంది. సో దీనికి సంబంధించినది కూడా ఒక రకంగా ఏంటంటే దీని మీద ఏంటంటే సవాళ్ళు ఉన్నాయి దీనికి. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే BPO, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబులు కావచ్చు, దీనికి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో మన టాపిక్ కూడా అదే. ఇక్కడ ఏంటంటే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. సహజంగా 50% జాబులు వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే మానవులు చేసే పని కృత్రిమ మీద అది సులభంగా, చౌకగా, తక్కువ టైంలో, ఎక్యురేట్ గా, తక్కువ డబ్బులతో చేయగలుగుతుంది. ఇప్పుడు యువత ఏం చేయాలంటే, నేను చెప్పేది యువత ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించిన దాని మీద వీళ్ళు టూల్స్ నేర్చుకోవాలి, దానికి సంబంధించిన మీద విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫేక్ చూస్తున్నాం. డీప్ ఫేక్ అంటే డీప్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ ఒకటి వచ్చింది. అంటే డీప్ లెర్నింగ్ ప్లస్ ఫేక్, 2 పదాలతోటి డీప్ ఫేక్ అని ఒక వర్డ్ ఉంది. మనం చూస్తున్నాం, టీవీలో చూస్తుంటే, మన రీల్స్ లో చూస్తా ఉంటాం. రీల్స్ లో చూస్తే ఒక చిన్న అమ్మాయి ఏమో డాన్స్ చేస్తా ఉంటది. నాకు ఒక ఆయన తీసి చూపించారు, చూడండి రెడ్డి గారు ఈ అమ్మాయి ఎట్లా డాన్స్ చేస్తుందంటే నేను చెప్పాను ఆమె అమ్మాయి కాదండి బొమ్మ అది అని. అంటే కంప్యూటర్ అంటే లేదంటే ఎందుకు మీరు నిన్న కాదు సార్, ఈ క్రికెట్ కి సంబంధించి చాలా వైరల్ అవుతుంది. ఎవరు ఐరా అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ గాలిని క్రియేట్ చేశారు, లక్షల మంది ఫాలోవర్స్ తయారయ్యారు, గందరగోళం ఒకటి నడుస్తా ఉంది. అవును, అంటే మనకు చూస్తే ఎట్లుంటుందంటే, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారైనటువంటి బొమ్మ కూడా సేమ్ మనిషిలాగానే కనిపిస్తుంది. అయితే నేను ఏమంటున్నాను, హెచ్ఎండి ప్రజానికం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మల్ని మనం ఒకటి గమనించాలి. ఈ కనురెప్పల కదలికలు గాని, పెదాల కదలికలు గాని, బాడీ మూవ్మెంట్స్ గానీ మనం నిశ్చితంగా పరిశీలిస్తే అప్పుడు మనకు అది ఏఐ తోటి క్రియేట్ చేసింది, రిజనరేట్ చేసిందని అర్థమవుతుంది. సో అది మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డిని, నన్ను పోలిన వ్యక్తిని క్రియేట్ చేసి నేను మాట్లాడిందని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే పరిస్థితి కష్టంగా ఉంది. ఇవాళ మాటలు మొన్న సినిమా చూశాను, ఏదో సినిమాలో శ్రీనివాస్ గారు పాటను కూడా, చనిపోయిన వ్యక్తి పాటను కూడా క్రియేట్ చేసి పెట్టారు. బహుశా చక్రి పాట కావచ్చు అది, సినిమా పాటలు మైబాద్ చక్రి ఆయన పాటను ఇప్పుడు రీజనరేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాటను పెట్టారు చూడండి. సో ఆయన పాటనట్టే ఉంటుంది మనకు. సో అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఏఐకి అంత అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యువత మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా ఏంటంటే ప్రతి దాన్ని కూడా, ఇందాక మీరు అన్నారు వైద్యుడు ఏమడిగినా కూడా మనం అన్ని గూగుల్లో చూడొద్దు. గూగుల్ ఏంటంటే అలా కొన్ని రాంగ్ ఉండొచ్చు, కొన్ని రైట్ ఉండొచ్చు. గూగుల్ ఏంటండి, గూగుల్ ఏమి ఇస్తుంది, మనం గూగుల్ ఏం పెడితే అదే తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చేది ఎక్యురేట్ గా కరెక్ట్ అని చెప్పలేం కదా మనం. కొన్ని రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. సబ్జెక్ట్ టు కండిషన్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాంట్లో అన్ని ఉంటాయని కూడా మనం అనుకోవద్దు. సో మనం ఏంటంటే ఎన్ని అనుకున్నా, ఒక లాయర్, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని అంటే నా లెక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకంటే ఎక్కువ ఆలోచించవచ్చు, నాకంటే స్పీడ్ గా పని చేయొచ్చు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు దానికి. అంటే కోర్టులో ఎలా ఆర్గ్యూ చేయాలని చెప్పలేదు, కోర్టులో ఏం ఆర్గ్యూ చేయాలో చెప్తుంది కానీ ఎలా ఆర్గ్యూ చేయాలో చెప్పలేదు కదా. వైద్యం చేయాలో చెప్తుంది కానీ చేసి చూపించినా కూడా మనిషి చేసిన దాని కాను. అది దానికి ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. ఆ రోబోటిక్ టెక్నాలజీ ఏంది, దాని ద్వారా మనకి చూపిస్తా ఉన్నారు. అంటే కొద్దిగా సులభతరమైన మాట పదార్థం మనం ఒప్పుకోవాలి. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సులభతరమైన కూడా ఎట్ ద సేమ్ టైం మానవులు కూడా దీనికి అవసరం ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే ఉన్నారో యూత్ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు, నేను నా క్వాలిఫికేషన్ ఏం చేస్తుంటే జనరల్ గా డాక్టర్ మధ్య శ్రీనివాస్ రెడ్డి ఎంకామ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్, పిహెచ్డి, పీజీడీసీఏ అని పెట్టుకుంటా. అని చాలా మంది అంటారు కదా, పీజీడీసీఏ ఎందుకు రెడ్డి గారు అంటే, ఒకప్పుడు చదువు లేనివాడు, విద్య లేనివాడు వింత పశువు అనేది. తర్వాత కాలంలో ఏమైందంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేకుంటే కూడా మనం ఏమి లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఏమంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ కంప్యూటర్ తో పాటు ఆర్టిఫిషియల్ అంటే మళ్ళీ అదే పరిస్థితి. అంటే మనం ఏది నేర్చుకున్నా కూడా మన జీవితంలో మళ్ళీ ఏదో కొత్త అంశం ఎప్పటికప్పుడు ఒక తరానికి ఒకటి, జనరేషన్ కి ఒకటి వచ్చి పడుతుంది, మనకి వచ్చి చేరుతుంది. సో మనం ఇప్పుడు మాలాంటి వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ కూడా మళ్ళీ మేము కంప్యూటర్ నేను నేర్చుకున్న, అడ్వకేట్ అయినా కూడా ఒక 6 నెలల పాటు కోచింగ్కి వెళ్ళి నేర్చుకున్న సీరియస్ గా పీజీడీసీఎస్ సర్టిఫికేట్. ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా అడ్వకేట్ గానీ కొన్నిటికి ఉపయోగం ఉంటుంది, మాకు అది కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ అన్ని క్వశ్చన్లు మేము చెప్పాలంటే కూడా అన్ని మేము ఆలోచించాలి, కొంత నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే మేము కూడా ఆటోమేటిక్ గా దాని చాట్ జీపీటీ లేకపోతే పర్ప్లెక్సిటీ ఇంకా ఏదైనా టూల్స్ ద్వారా మేము కూడా తెలుసుకొని మేము ఈజీగా, అంటే ప్రజలకు ఎక్యురేట్ సమాధానం, వాళ్ళు మీరు అడిగే ప్రశ్నలకు సంజాయిషి కానీ సమాధానాలు కానీ చెప్పగలరు. రైట్ సార్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి శ్రీనివాస్ రెడ్డి గారు. శంకరవల్లి రవికుమార్ గారు, మీరు వింటా ఉన్నారు. మనకి వందల ఇంజనీరింగ్ కాలేజీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిలో కోర్సులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి అప్డేట్ అవుతున్నాయా? ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, ఐటీ అని ఉంది, లేదంటే మెషిన్ లెర్నింగ్ అని, ఏఐ అని చెప్పి, డేటా సైన్స్ అని చెప్పి, డేటా అనలిటిక్స్ అని, ఐఓటీ అని రకరకాల పేర్లతో కోర్సులు పెట్టారు. రాధాకిషోర్ గారు కూడా తర్వాత చెప్తారు ఇదే క్వశ్చన్కి. ఏదో కొద్ది మార్పులు తప్ప, కొన్ని పేపర్లు మార్పులు తప్ప బేసిక్గా ఒకే రకమైన మోసపోసిన విద్య అందుతుంది. సో వీళ్ళకి ఇప్పుడు వారు అన్నారు ఏఐ టూల్స్ నేర్చుకోవాలని. ఏ మేరకు ఇండస్ట్రీ ఓరియంటేషన్ అంటాం, ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యేలాగా
ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా ఇవన్నీ చాలా కొత్తగానే ఉంటాయి, చాలా కొత్తవి వస్తున్నప్పుడు. మేము చదువుకునేటప్పుడు ఏ ఒక ఎలక్టివ్గా ఉండేది, ఒక పేపర్గా ఉండేది, ఒక పేపర్ ఉండేది ఏ. ఇవాళ మొత్తం అసలు బీటెక్ ఏ అని చెప్పి ఎప్పటి నుంచో వచ్చేసింది. సో ఐఐటీలు ఎన్ఐటీ లాంటి పక్కకు పెడితే మామూలు రెగ్యులర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏమి నేర్పుతుండొచ్చు ఈ పిల్లలకి? రేపు పొద్దున ఇప్పటిదాకా ఐటీ రంగం మీద హోప్ ఉంది, ఇప్పుడు ఐటీ స్థానంలో ఏఐ వచ్చేసింది. ఏఐలో కూడా ఎంతవరకు అవకాశాలు ఉంటాయో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఎలా చేయాలి? లక్షల మంది యువత, వీళ్ళకి ఒక దిశ ఎవరు ఇవ్వాలి? ఎస్, అయితే సార్ ఇప్పుడు భారతదేశం, ముందుగా అందరికి నమస్తే, ప్రేక్షకులకి నమస్తే. భారతదేశము దేంట్లో కూడా వెనుకబడి ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్షిప్ తో ఒక ఫ్యూచర్ ని ముందే దర్శించి దానికి అనుగుణంగా మన యువతని, మన దేశాన్ని ఏ విధంగా సంసిద్ధంగా ఉంచాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఏ గ్లోబల్ సమ్మిట్ అని మొట్టమొదటి ఇండియాలో జరుగుతుంది. దీని గురించి అంటే ఈ సమ్మిట్ చేయడానికి కూడా గత 2 నెలలు 3 నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మన దేశంలో నిర్వహిస్తున్నారు, ప్రపంచంలో కూడా వివిధ చోట్ల వివిధ దేశాల్లో ఈ ప్రచారం నిర్వహించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం విషయానికే వస్తే, లెర్నింగ్, ఏఐ లెర్నింగ్ మీరు చెప్తున్నది అంటే బేసిక్ గా ఏఐ లెర్నింగ్ ఎట్లా ఉండాలి, మన యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా దీనిపైన అవగాహన తెచ్చుకోవాలి. రేపు భవిష్యత్ తరాలను దీనికి తగ్గట్టుగా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ గ్లోబల్ సమ్మిట్ ప్లాన్ చేసి దీన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం మనం తెలుసు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ముందుగా దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూసి ఏ సెక్టర్ లో అయినా ఏ ద్వారా మనకు ఉపయోగాలు ఉన్నాయి. అది అగ్రికల్చర్ కూడా ఇంతకుముందు చాలా సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. అగ్రికల్చర్ కూడా, సేఫ్టీలో కూడా, సెక్యూరిటీలో కూడా, ట్రాన్స్పోర్టేషన్ మనం అనుకుంటున్నామో అక్కడ నుంచి ఇక్కడికి కదలాలి, ఆ మొబిలిటీలో కూడా లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వీటన్నిటినీ కూడా ఇట్లా అనేక రంగాల్లో మనం ఏని యూజ్ చేసుకోవచ్చు, వాడచ్చు. అయితే మన భవిష్యత్ తరాలు ఏ విధంగా సంసిద్ధం చేస్తున్నామా లేదా అనే విషయానికి వస్తే మాత్రం మనం కొంచెం అంటే ప్రపంచం కంటే కూడా కొంచెం ముందున్నాము. బట్ ఒక 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రపంచం కంటే కూడా చాలా ముందు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని గుర్తించే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి నాయకత్వంలో ఏ పని ఎక్కువ ఫోకస్ చేసి దానికంటూ ఒక పథకాన్ని రూపొందించి దాన్ని దశల వారీగా అమలు చేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ సమ్మిట్ లో ఒక 7 సూత్రాలు దాంట్లో మనం పొందుపరుచుకొని ఆ సూత్రాల్ని ఫాలో అవుతూ ఆ సూత్రాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ ప్రపంచంలో కూడా మన భారతదేశాన్ని ఫాలో అయ్యే విధంగా ఏ విషయంలో ప్రపంచం భారతదేశాన్ని ఫాలో అయ్యే విధంగా మన యొక్క ఏ దాన్ని మనం రూపొందించుకొని పోతా ఉన్నాం. అయితే సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో మీరు వచ్చారు, మనం ఒక బీటెక్ అడ్మిషన్ కి వెళ్ళండి. బీటెక్ అడ్మిషన్ కి వెళ్తే డేటా సైన్స్, డిజిటల్ లెర్నింగ్, ఇప్పుడు ఇంతకుముందు సిఎస్సి అనేది కామన్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు సిఎస్సి అంటేనే ప్రతి ఒక్కరు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేవాళ్ళు. అంతకుముందు ఇంజనీరింగ్ అంటే ఏముండేది సార్? మీ జనరేషన్, అంతకు ముందు జనరేషన్ ఇంజనీరింగ్ అంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ ఒకటే ఉండేది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అంతకు ముందు బాగుండేది. మెకానికల్ ఒకటి, ఇవే ఉండేవి. ఇప్పుడు సిఎస్సి ఇప్పుడు అంతా నేను మా బాబు కూడా బీటెక్ అడ్మిషన్స్ కోసం పోతే 90% ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్. నేను అదే అన్నాను సార్, ఈ పేర్లు కాలేజీలో పెట్టేశారు, కోర్సులు స్టార్ట్ చేశారు, కానీ ఇండస్ట్రీ లింక్ ఉన్న కోర్సులు ఉన్నాయా, టూల్స్ ఉన్నాయా, అలాగే నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ వీటిని ఇప్పుడు ఎందుకంటే ఇవి కొత్తవి సడన్ గా సంవత్సరంలో వచ్చి పడిపోతుండొచ్చు, అప్డేట్ అవుతున్నారా, ఇన్స్టిట్యూట్స్ అప్డేట్ అవుతున్నాయా, పిల్లలకి కొత్త కోర్సులు ఆఫర్ చేస్తున్నారా? లేదు, అప్డేట్ అవ్వట్లేదని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ నేను పర్సనల్ గా ఒక 40-30-40 కాలేజెస్ నేను పర్సనల్ గా నేను తిరిగాను కాబట్టి నాకు తెలుసు. మన మల్లారెడ్డి గారు తప్పితే, అంటే మల్లారెడ్డి గారిది కూడా ఇనిషియేటివ్ ఏంటంటే ఆయన కాలేజీలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ల్యాప్టాప్ తోనే రావాలి. ల్యాప్టాప్ లేకుండా కాలేజీలో అసలు వాళ్ళకి అడ్మిషన్ కూడా ఇవ్వరు, ల్యాప్టాప్ కొనకపోతే అడ్మిషన్ కూడా ఇవ్వరు. సో అట్లా ఒకటి కాలేజెస్ తప్పితే మిగతా ఏ కాలేజీలో కూడా అంతవరకు అప్డేట్ అయ్యారనేది మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు అక్కడ ఫ్యాకల్టీ లేదు. అంటే ఏఐని నేర్పించే ఫ్యాకల్టీ, దానికి ఒక సబ్జెక్ట్ డిజైన్ చేసి పెట్టుకున్నారే గానీ దానికి ఫ్యాకల్టీ ఎవరు చెప్తారు?
అది లేదు. సో అందుకే ఇప్పుడు మనం కొంచెం ముందు చూపుతో ఆలోచించి ఈ ఏఐని ఒక సబ్జెక్ట్ గా తీసుకొని పోవాలి అనుకుంటే ఏ విధంగా పోవాలనేదే ఈ యొక్క ఏఐ సమ్మిట్, మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా సార్ దీంట్లో అసలు ఇండియన్ సిటిజన్స్ కి ఎంతవరకు సెట్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించుకుంటూ పోతే ఇంతకుముందు మనకి యూపీఐ వచ్చింది. ఎగ్జాంపుల్ యూపీఐ పేమెంట్స్ వచ్చినాయి. యూపీఐ పేమెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్ లో మీకు గుర్తు ఉంటుంది, చిదంబరం గారు అసలు ఎవరు యూపీఐ వాడతారు, అసలు స్మార్ట్ ఫోన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర అసలు బ్యాంక్ అకౌంట్స్ లేవు చాలా మందికి అని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఏ గ్రామంలో ఏ మారుమూల గ్రామంలో పోయినా కూడా యూపీఐ పేమెంట్స్ తోనే అత్యధిక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న విషయాన్ని మనం గుర్తు. అంటే ఇండియన్ కమ్యూనిటీ ఏ విధంగా ఉందంటే సార్, మన సమాజము కొత్తదనాన్ని కాదు రవి గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వాడుకుంటారు, సర్వీస్ని వాడుకోరంట్లా నేను. ఇప్పుడు ఎడ్యుకేషన్ చెప్పా కదా, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తులు కూడా ఏదైనా వాళ్ళకి టాస్క్ ఇస్తే ఈ చాట్ జీపీటీ చూసి కోడ్ రాసేస్తూ ఉన్నారు. ఈ రోజుకి పబ్బం గడుస్తుంది, రేపొద్దున కంపెనీలు వీటితో పని లేదు అదే రాస్తుంది అనుకుంటే ఉద్యోగం పోయే పరిస్థితి కదా. ఆ స్కిల్స్ నేను ఒక సర్వీస్ని వాడుకోవటం వేరు, ప్రపంచంలో ఎవరు వాడుకోనంతగా మనం ఇంటర్నెట్ వాడుకుంటున్నాం, స్మార్ట్ ఫోన్లు వాడుకుంటున్నాం, మీరు అన్నట్టు యూపీఐ కూడా వాడుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రపంచంలోనే మనం మేటి ఏఐ టూల్స్ ఏఐ టూల్స్ వాడే వాళ్ళని మనం తయారు చేయగలుగుతాం సార్. ఎందుకంటే ఐటీలో మనం ఏ విధంగా అయితే ముందున్నామో, ఇప్పుడు ఐటీలో ఇండియాకి ఏదైతే పేరుందో, ఐటీ సర్వీసెస్ లో కూడా ఇండియా యొక్క ప్రొడక్షన్స్ ఎంత వరల్డ్ వైడ్ గా ఎంత దూరం అయితే పోతున్నది, ఎక్స్పోర్ట్స్ ఎంత దూరం అయితే పోతున్నదో, దాంట్లో కూడా ఏఐలో కూడా అటువంటి ఎక్స్పర్ట్స్ తయారు చేయడం మన లక్ష్యం. అటువంటి ఎక్స్పర్టీస్ అని తయారు చేసి మన ద్వారానే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ కావాలనేది మన యొక్క లక్ష్యం. దాన్ని ఎట్ ది సేమ్ టైం దాన్ని జాగ్రత్తగా వాడాలనేది కూడా మన లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం, ఆ లక్ష్యాన్ని మనం సాధిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏఐని మనము ఎంతైతే బాగా వాడుకుంటామో దాని ద్వారా కలిగే నష్టాలను కూడా ఒకసారి మనం జస్ట్ మన మైండ్ లో పెట్టుకొని ముందుకు పోవాలనేదే ఒక మనం తెలుసుకోవాల్సిన. ఎందుకంటే మోసాలు కూడా జరిగే వద్దాం సార్, ఆ పార్టీకి వద్దాం రవి గారు, ఆ పార్టీకి వద్దాం. ఒకసారి రాధాకిషోర్ గారితో మాట్లాడు. రాధాకిషోర్ గారు, ఇప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది రెండు. ఒకటి ఏఐ టూల్స్ అంటున్నాం, కానీ నిజంగా ఇన్స్టిట్యూట్స్లో బేసిక్గా ఈ ఇంజనీరింగ్ సైడు ఇటు సైడ్ రావాలనుకుంటున్న వాళ్ళకి, ఏఐ సైడ్ రావాలనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళు ఏ మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, లేకపోతే ఐటీ రిలేటెడ్ కోర్సులైనా ప్రధానంగా ఏమి నేర్చుకుంటే ఉపయోగపడుతుంది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మార్కెట్లో మనం అడ్వర్టైజ్మెంట్లు రకరకాలు, మీకు 90 రూపాయలకి మొత్తం నేర్పించేస్తాం, 3 గంటల్లో మీరు పైథాన్ కోడ్ రాయకుండానే వచ్చేస్తాయని విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉన్నాయి సార్. అసలు ఏంటో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి సార్. ఈ పవర్ బిఏ అని చెప్పి, ఇంకోటి పైథాన్ కోడ్ అక్కర్లేదు, మీకు నెలకి సంవత్సరానికి 30 లక్షలు 40 లక్షల శాలరీలు వచ్చేస్తాయి, 99 రూపాయలు కట్టనని, అంటే అన్నీ మీరు ఏ ఇది ఓపెన్ చేసినా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివే పిల్లలకి ఎలాంటి ఫౌండేషన్ కావాలి, ఏ టూల్స్ నేర్చుకుంటే మంచిది, ఇన్స్టిట్యూట్స్లో ఏమున్నాయి, అలాగే సైబర్ సెక్యూరిటీ, లేదంటే క్లౌడ్ కంప్యూటింగ్, లేదంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటూ ఉన్నారు, వీటికి సంబంధించి మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ముందుకెళ్ళాలి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు అంటే అనేక రకాలైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎట్లా రకరకాలుగా ఉన్నాయి. వీటిల్లో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అంటే టీచర్స్ ట్రైనింగ్ అనేది యాక్చువల్ గా చాలా తక్కువ ఉంది ఇండియాలో. కానీ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాత్రం వీటికి చాలా అవకాశం ఉంది. అంటే ప్రతి వాళ్ళు రీసెర్చ్ కంట్రిబ్యూట్ చేయాలి. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ నుంచి ప్రొఫెసర్కి వెళ్ళడానికి కూడా అనేక రీసెర్చ్ అనేది కంపల్సరీ వాళ్ళకి. ఆ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలి వాళ్ళు. నెక్స్ట్ సో దీంతో పాటు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ట్రీ ఇంటరాక్షన్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇవాళ ఒక ప్రొఫెసర్ కిందో లేకపోతే ఒక ఫ్యాకల్టీ మెంబర్ కిందో ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాలాంటి కంపెనీ ఐఐటి హైదరాబాద్ తో, లేకపోతే ట్రిపుల్ ఐటి కర్నూలుతో, ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీతో, ఎన్ఐటి వరంగల్ తో, వీళ్ళందరితో మాకు టైఅప్ ఉంది. వాళ్ళకుండే రీసెర్చ్ క్యాపబిలిటీస్ ని మనం యూజ్ చేసుకుని ఇండస్ట్రీలో ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేయాలి, ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం కూడా. వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్పర్టీస్, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కంట్రిబ్యూషన్ ద్వారా, అక్కడ ఉండే ఫ్యాకల్టీ సపోర్ట్ ద్వారా, గైడెన్స్ ద్వారా
మనం కూడా దాన్ని ఉపయోగించుకున్నాం. Okay. సో ఇండస్ట్రీ ఇంటరాక్షన్, ఇండస్ట్రీ అండ్ అకాడమియా వర్క్, జాయింట్ వర్క్ ఉంటేనే మనకి ఫ్యూచర్ లో మనకు సరైన ఫలితాలు వస్తాయండి. అంటే అది ఫండమెంటల్ థింగ్. తర్వాత రెండోది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. 4 ఏళ్ళు బీటెక్ అనేది ఏఐలో చేసినా, కంప్యూటర్ సైన్స్ లో చేసినా, మెకానికల్ లో చేసినా, సివిల్ లో చేసినా, ఎక్కడ చేసినా సరే ఆ 4 years ఆఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 4 years ముందర ఒక ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ ముందర 10th క్లాస్ దాకా వచ్చే ఫౌండేషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఏఐ టూల్స్. ఏఐ అనేది సడన్ గా వచ్చేది, లేకపోతే సడన్ గా ఎవడో అదే ఇదివరకు ఒక బీటెక్ బ్యాంక్ ఎంప్లాయీ Y2K నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోయి అలాంటి సిచ్యువేషన్ కాదు. ఎగ్జాక్ట్లీ సార్, నేను నా పాయింట్ అది సార్. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, డీప్ మ్యాథ్ క్యాలిక్యులస్ లో డెప్త్ ఉంటే తప్పితే మెషిన్ లెర్నింగ్ అర్థం కాదని చెప్తారు. మరి ఇవి ఈ డెప్త్ మనకి ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నాయా? ఇప్పుడు 3 months లేదా 3 weeks మనము లేదా 30 రోజుల్లో ర్యాపిడ్ ఎక్స్ కోర్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు దీంట్లో జరిగేవి కాదండి. ఓకే, డెఫినెట్ గా వాటి 4 years ఆఫ్ లెర్నింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఆ 4 years లెర్నింగ్ లో ప్రతి సెమిస్టర్ తర్వాత లేదా ఒక 2 years తర్వాత అంటే 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ వాటిలో ఇంటర్న్షిప్స్ చేయడము, ఏఐ టూల్స్ నేర్చుకోవడము, ఒక సెపరేట్ పర్టికులర్ ఇండస్ట్రీకి, ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, రిసోర్స్ ఆప్టిమైజేషన్ కావచ్చు, ఏటికైనా సరే వాటన్నిటికీ కూడా ఆ సంబంధించిన టెక్నాలజీస్ నేర్చుకున్నారు అనుకోండి. అంటే ఇండియాలో ఈ రోజు ఏఐ ఎక్స్పర్ట్స్ ఇండియాలో ఎక్కువ ఉంటే మనం గ్లోబల్ సప్లైకి పనిచేస్తారు. ఇదే స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుని గ్లోబల్ గా వేరియస్ కంట్రీస్ లో వాళ్ళకి మనం టీచ్ చేయడం, లేదా వాళ్ళకి ఆ ఎక్స్పర్టీస్ ప్రొవైడ్ చేయడం, ఇండియాలో ఉన్న వేరియస్ సెక్టర్స్ ని మనం డిప్లాయ్ చేసుకోవడం. దీని ద్వారా డెఫినెట్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొన్ని తగ్గినప్పటికీ అంటే ఏఐ రిలేటెడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ పెరగడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డెఫినెట్ గా అంటే ఉద్యోగాలు అయితే డెఫినెట్ గా పోవు తొందరగా. అంటే కాదు రాధాకిషోర్ గారు, ఎందుకంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను నందన్ నీలేకర్ లాంటి వాళ్ళు చెప్పి కోట్ చేసినవి, లేదంటే పెద్ద పెద్ద కంపెనీల ఫౌండర్స్ సిఇఓలు కోట్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినా, లేదంటే సాఫ్ట్వేర్ రంగం కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు పోతాయి అని అనుకున్న మాట వాస్తవం. కానీ అవి ఈ మరిన్ని అవకాశాలు క్రియేట్ చేసినాయి. అప్పుడు వాటిని అపోజ్ చేసింది ఎవరంటే వామపక్షాలు, లేదంటే కార్మిక సంఘాలు అపోజ్ చేశారు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయని. ఇవాళ కంపెనీ సిఇఓలు కంగారు పడుతున్న పరిస్థితి. అసలు ఏం జరగబోతుందని మీకు తెలుసు. పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ రంగంలో ఉన్న కంపెనీలు ఇప్పటికే చూస్తున్నాం, వేల మందిని, దాదాపు కొన్ని అన్ని కంపెనీలు, పెద్ద కంపెనీలు కలుపుకుంటే టాప్ 10 కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటికే పోయినటువంటి పరిస్థితి. కళాశాలల్లో ఎలాంటి ఓరియంటేషన్ ఇస్తున్నారన్నది మనకు అర్థం కాని పరిస్థితి. సో ఈ బ్యాక్డ్రాప్లో నేర్చుకోవాలనే సంగతి అందరికీ వింటున్నాము, నేర్చుకోవాలనే సంగతి తెలుస్తుంది. కానీ ఏమి నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా అన్నది అర్థం కావాలి కదా యూత్కి. అది నా పాయింట్. అది డెఫినెట్ గా ప్రతి సెక్టర్ లోనూ కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయండి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద పనిచేయడమే అకాడమియా కానీ ఇండస్ట్రీ కానీ జాయింట్ గా కలిసి వర్క్ చేయాలి. ఓకే, ఉన్న డిఆర్డిఓ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ, సిఎస్ఐఆర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ, అలాంటివి ఇండియా ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ కంట్రిబ్యూట్ చేసి మన ఐఐటీస్, ఎన్ఐటీస్ లేదా ఇండస్ట్రీ మనకున్న అఫ్ కోర్స్ చాలా మల్టీనేషనల్స్ ఈ రోజు వచ్చాయి. నేను ఇంత ముందు చెప్పిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి ఈ డబ్బులని? ట్రైనింగ్స్ మీద, లేకపోతే వచ్చే కొత్త ప్రొడక్ట్స్ మీద. అంటే ప్రొడక్ట్స్ అంటే మనము ఇంటర్నేషనల్ గా ఒక పర్టికులర్ గవర్నమెంట్ కో, పర్టికులర్ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యూఎస్ఏ వాడికి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇదివరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎట్లా చేసామో, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఏఐ టూల్స్ చేస్తాయి. డెఫినెట్ గా మనకి అంటే చాలా ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి కొంత సడన్ గా ఏమవుతుంది ఫ్యూచర్ అనేది తెలియక కొన్ని జాబ్స్ పోతున్న మాత్రం వాస్తవమే. కానీ డెఫినెట్ గా కొన్ని కొత్త జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళైతే మాత్రం అంటే ఫ్యూచర్ లో ఇది అంటే ఈ మార్కెట్ ట్రెండ్స్ ని బట్టి కూడా మనం డైవర్షన్ కొద్దిగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. కానీ డెఫినెట్ గా మనకి అది మనకి జాబ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉందనే నేను అనుకుంటున్నాను. ఓకే సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే రాజకీయ పార్టీలు సరే రోజు పార్లమెంట్లో అరుచుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం రాజకీయాలే కాకుండా మొత్తం దేశ గతిని, ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే తరానికి కూడా కాదు, బహుశా ఒక శతాబ్దానికి ఒకసారి వచ్చే ఒక పెను మార్పు లాంటిది అని చెప్తా ఉన్నారు. 2 ఏళ్లలో మొత్తం పునాదులు కదిలిపోతాయి అంటే బిల్డింగ్ కూలిపోద్దని కూడా కాదు. కొంతమంది అద్భుతంగా ముందుకెళ్ళిపోవచ్చు, కొంతమందికి రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నవాళ్ళ పరిస్థితి వేరు. కెరీర్లో ఇప్పుడిప్పుడే బడ్డింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు.
ఇలాంటి వాళ్ళకి అంటే ఏ రకంగా జీనెటికల్గా మనకి మ్యాథ్ వచ్చు అని ఇప్పుడు సాఫ్ట్వేర్లో బేసిక్గా మ్యాథమెటిక్స్ కంటే లాజిక్ మీద ఎక్కువ ఇప్పటిదాకా నడిచింది. కొన్ని అయితే లాజిక్ కూడా కాదు, రొటీన్ టెస్టింగ్ అనేవి ఇలాంటి మీరు వింటానే ఉంటారు. రొటీన్ వర్క్లు క్లరికల్ జాబ్ లాగే ఉంటుంది, అలా చేసే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఈ ఏఐతో ఆటోమేషన్తో మటుమాయం అయిపోతున్న పరిస్థితి శ్రీనివాసరెడ్డి గారు. సో రాజకీయ పార్టీలు కూడా ఒక లోతైన కసరత్తు ఎక్స్పర్ట్స్తో కూర్చొని దీని మీద ఒక కసరత్తు చేసి పార్లమెంట్లో వచ్చి ఇప్పుడు ఒక సమ్మిట్ జరుగుతుంది, ఏదో అది ఒక టెక్నికల్ సమ్మిట్ అని కాకుండా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, ఎలా ముందుకెళ్ళాలి దాని మీద ఒక విజన్ తెచ్చుకోకపోతే కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ప్రధాని గారు డబుల్ ఎడ్జ్ నైఫ్ అన్నారు, ప్రధాని గారి చేతిలో ఉంటుందా నాకు తెలియదు. రిస్క్ ఉన్న దగ్గర ఉద్యోగాలు పోతాయనుకున్న దగ్గర మనం డిమోటివేట్ చేయడానికి ఏముండదు. వన్స్ ఇండస్ట్రీ దిగిన తర్వాత లక్షల కోట్లు పెట్టుబడులు వాళ్ళు పెడుతున్న తర్వాత ఉద్యోగాలు పోయే క్రియేషన్స్ వస్తాయి, ఉద్యోగాలు వచ్చేవంటే డెఫినెట్గా ఎలాగ వస్తాయి. దీన్ని ఎలా పార్టీలు అర్థం చేసుకోవాలి? మీరు మాట్లాడే ముందు శ్రీనివాసరెడ్డి గారు మనతో ఒకసారి శ్యామరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్యామరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్కారం. శ్యామరెడ్డి గారు క్విక్గా చెప్పండి, ఐటీ ఇప్పుడు ఏ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుంది, భారీగా ఉద్యోగాలు పోతాయి అంటా ఉన్నారు. మనకి యువత లక్షల మంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ ఈ కోర్సెస్ చదువుతూ ఉన్నారు. ఏ డైరెక్షన్ తీసుకోవాలి దేశం, యువత ఉద్యోగ భద్రత కావాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్, ఐటీ కెరియర్ లో 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. ఎవ్రీ డే న్యూ ఎవాల్యుయేషన్ అనేది వస్తూ ఉంటది. సో కరెంట్ ట్రెండ్ లో వస్తుంది ఏంటంటే జెన్ఏఐ, ఒకప్పుడు మిషన్ లెర్నింగ్, ఒకప్పుడు డేటా సైన్స్, ఓల్డెన్ డేస్ లో జావా, రాకిల్, సీక్వెల్ ఇలా ఉండేది. సో ఇప్పుడు ఏఐ అనే దాన్ని యూజ్ చేసుకొని ఉద్యోగాలు పోతాయి అనేది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే లైక్ ఏఐ లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఉంది, నార్మల్ ఏఐ ఉంది. జనరేటివ్ ఏఐలో ఏంటంటే హ్యూమన్ వర్క్ కొంచెం తగ్గుతుంది, బట్ హ్యూమన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి దానిలో కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో కరెంట్ ట్రెండ్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో సాల్వ్ చేస్తాను సార్ ఈ ఇష్యూ. చెప్పండి. ఇప్పుడు మీరు స్టోర్ కి వెళ్తారు, మామూలుగా యుఎస్ పోలో బ్రాండ్ షర్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారు మీరు ఒక షాప్ కి. ఇప్పుడు ఏఐతో మీ ముందు ఒక మిర్రర్ ఉంటది, మీరు అక్కడ నిలబడి షర్ట్ సెలెక్ట్ చేస్తే అది మీకు ఎలా సూట్ అవుతుందో చూపిస్తుంది ఒక మిర్రర్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు మీరు చూడండి, షాప్ లో పనిచేసే వాళ్ళు ఉండాలా, స్టోర్ లో షర్ట్స్ తెచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా, మీకు షిప్ చేయాలన్నా షిప్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఇక్కడ మీరు చెప్పిన దాని వల్ల మనకి ట్రయల్ రూమ్స్ పోతాయి, ఈ బట్టలు ఒక్కొక్కడు 10 రకాలు వేసుకొని ఇప్పక్కడ వేస్తే వాటిని మడతేసి పెట్టి ఆ ఉద్యోగాలు పోతాయి, ఇవన్నీ పోతాయి కదా శ్యామరెడ్డి గారు. కానీ మీరు స్టోర్ కి వెళ్ళి చూస్తారు కదా, స్టోర్ కి వెళ్ళి మడత పెట్టే పని తగ్గింది కదా. ఒక్కొక్కరు 10 షర్ట్స్ వేసుకొని చూసి ఒకటి కొంటారు జనరల్ గా. ఆ మిషన్ అనేది మీ స్టోర్ లో ఉంటది. సో దాని వల్ల డే టు డే హ్యూమన్ ఇంటెన్షన్ కూడా ఉంటది, ప్లస్ సింప్లిసిటీ అనేది అవుతుంది. ఇప్పుడు ఆ స్టోర్ లో పనిచేసి ఆ షర్ట్స్ మడత పెట్టే అబ్బాయి పని అయితే తగ్గింది కదా. ఆ అబ్బాయి పని పోతుంది, పని తగ్గటం కాదు, పని పోతుంది. అంటే ఎంతో కొంత అంటే షర్ట్ లా నుంచి తీసేసేది ఉంటది కదా, షర్ట్ తీసి మీకు ఇవ్వాలి కదా సెలెక్ట్ చేసుకుని. ఓకే 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 ఓకే. సో అలాంటి వేస్లలో ఆలోచిస్తే యువత ఏంటంటే ప్రెసెంట్ డేటా సైన్స్, ఏఐలో ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ లో అందరూ బాగా చదువుకుంటున్నారు. సో పైథాన్ లాంటి కోర్సెస్ బాగా నేర్చుకుంటే వాళ్ళందరూ ఏఐలో కూడా వచ్చేసి లైక్ చాలా మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ లైక్ వరల్డ్ మొత్తంలో ఉన్నారు. సో వాళ్ళు చాలా యూస్ఫుల్ గా ట్రెండీ వేలో నడిచేటట్టుగా ఫ్యూచర్ ఉంటది అనేది. బట్ ఉద్యోగాలు పోతాయి అని ఏ రోజు ఉండకూడదు. లైక్ ఇప్పుడు ఒకప్పుడు జావా నేర్చుకున్నాము, కొంచెం అడ్వాన్స్ లెవెల్ లోకి వచ్చాము, తర్వాత డెవాప్స్ అని, అజూర్ అని. సో ఇలా కంటిన్యూగా వెళ్తూనే ఉంటది, కానీ ఇట్ విల్ నెవర్ స్టాప్ అండి ఎనీ టైం. సో దట్ ఈస్ వాట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు ఏకి కూడా డేటా ఇవ్వాలి కదండి, ఇవ్వాలన్నా కూడా. కానీ కొత్త ట్రెండ్ వచ్చింది కాబట్టి మనకి ఏంటంటే ఒక 10 మంది ఉన్న ప్రాజెక్ట్ లో 8 మంది ఉండొచ్చు, కానీ ఆ ఇద్దరికి కూడా ఏలోనే ఆపర్చునిటీస్ రావచ్చు. ఓకే రైట్. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తాను. శ్యామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని ఇందాక అడిగాను, అదే అంటే ప్రభుత్వాలు పాలసీస్ చేసే దగ్గర ఎలా ఆలోచన చేయాలి వీటిని? అయితే ఒకటి మీరు ఇందాక ఒక మార్పు అన్నట్టు పెను సవాళ్ళు అన్నారు. పెను సవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మార్పు అనివార్యం. శ్రీనివాస్ గారు, మార్పు అనేది అనివార్యం ఖచ్చితంగా. ఒకప్పుడు ఇప్పుడు ఐటీ గానీ, బీటీ గానీ, ఫార్మా కంపెనీలు వచ్చిన తర్వాత
ఇంతకుముందు ఉద్యోగాలు అంటే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అన్నట్టు ఉండేది మా చిన్నతనంలో 90s 2000 వరకు కూడా. తర్వాత ఐటీని కానీ బీటీ ఫార్మా కంపెనీలు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఉద్యోగాలు ఇటువైపు ఎలాబరేట్ అయిపోయినాయి, ఇటువైపు ఎక్స్పోజ్ అయిపోయినాయి కంప్లీట్ గా. ఇప్పుడు ఏంటి ఐటీ అని కొత్తది వచ్చింది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఏ అని కొత్తది వచ్చింది. సో ఐటీ పోయింది, ఇప్పుడు మరి కొత్తది వచ్చింది. సో పెను మార్పులు జరిగినప్పుడు ఏంటంటే ప్రజలు కూడా ఏదైతే విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ జనరేషన్ కూడా ఏంటంటే దాని తగ్గట్టుగా ఇప్పుడు జెడ్ వచ్చింది కదా, కొత్త జనరేషన్ వస్తుంది. ఇప్పుడు టీనేజ్ వాళ్ళని 13 నుంచి 19 ఇయర్స్ వాళ్ళని జెన్ అంటారు వాళ్ళు. సో ఆ జనరేషన్ ఏంటంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అనుకూలంగా వాళ్ళ చదువు అనేది కొనసాగుతుంది. ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందాక శ్యామ్ రెడ్డి గారు చెప్పారు. సో అంటే పని సులభమైంది. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనేది చెప్పడం ఆయన ఉద్దేశం నేను అనుకుంటున్నా. యాక్చువల్ గా పని పోతుంది కొంతమంది, దానివల్ల పని సరళమైనప్పుడు పని సరళమైంది, సులభం అయిపోయింది చూపించడం. సో కొంతమంది పని కోల్పోయే అవకాశం ఉంది, కనీసం పని గంటల్ని కోల్పోయే అవకాశం ఉంది. సో శాలరీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాకపోతే కస్టమర్ అల్టిమేట్ గా కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవాళ కంప్యూటర్ మీరు ఇందాక చదువుకున్నాం మనం, ఇంటర్నెట్ 1969 వచ్చినప్పుడు ఇంటర్నెట్ రాగానే చాలా మంది జాబులు పోతాయి అనుకున్నారు అప్పట్లో. తర్వాత అప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు, తర్వాత కంప్యూటర్ వచ్చినప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఎక్కడ పెద్దగా మార్పే నేనేమనుకుంటాను నా పర్సనల్ గా, దీన్ని నేర్చుకుంటారు దీంట్లోనే చేస్తారు, మళ్ళీ జాబులు ఎక్కడ పోవు. జాబు చేసే విధానం మారుతుంది తప్ప జాబులు పోవటం అంటే ఏముండదు. ఎవరు జాబులు పోతాయి అంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు జాబులు పోతాయి. ఆటోమేటిక్ గా కొత్త జనరేషన్ కావచ్చు, వాళ్ళు అప్డేట్ వర్షన్ నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంకో జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను లాయర్ ని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నేనేంటంటే బుక్స్ రిఫర్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను దీంట్లో జనరల్స్ ఆన్లైన్ లో కూడా చూస్తున్నాను నేను. సో మళ్ళీ నేను అంటే అప్డేట్ కావాలి తప్పదు. ఇప్పుడు ఎంత అప్డేట్ కావాలి, చట్టాలు ఎప్పటికప్పుడు పాత బుక్ చదువుకుంటూ కూర్చుంటే ఈ బుక్ ఉంది క్రిమినల్, ఇప్పుడు అసలు క్రిమినల్ మేజర్ యాక్ట్ మారిపోయింది, చదువు కూడా కూర్చొని సరిపోదు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కానీ అవన్నీ వచ్చినాయి, ఎవిడెన్స్ యాక్ట్ అవన్నీ మారిపోయినాయి పూర్తిగా. ఆ కొత్త చట్టాలు చూడాలి. ఒక్కోసారి చట్టాలలో సెక్షన్లు అమెండ్మెంట్ అయితే అప్డేట్ అవుతా ఉంటే చాలా వస్తా ఉంటాయి. అప్డేట్ కావాలి ఎలానైనా. సో అడ్వకేట్స్ ఎలా అప్డేట్ అవుతున్నాము, ఈ సాఫ్ట్వేర్ నిపుణులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇందాక రాధాకిషోర్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు వాళ్ళు నేర్చుకొని ఖచ్చితంగా దాంట్లో మెరుగుపడవచ్చు. శంకరరావు రవికుమార్ గారు, ఇంకొక కీలకమైన అంశం ఈ సదస్సులోనే ఈ సోషల్ మీడియా, డీప్ ఫేక్, వీటి గురించి కూడా ఒక మౌలికమైన విధానపరమైన చర్చ జరుగుతుంది. ఎలా అయితే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటివి ఏజ్ వైజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలనుకుంటున్నారో సోషల్ మీడియాకి, మనకు తెలుసు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ అయితే వేస్ట్ అవుతున్నాయి. మిలియన్స్ బిలియన్స్ కాదు సార్, రోజుకి యావరేజ్గా 4 నుంచి 7 గంటల దాకా వాడుతున్నారు. దీని మీద ఎప్పటి నుంచో చర్చ ఉంది. అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటివి ఇప్పటికే ఏజ్ వైజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ ఇలాంటి దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సదస్సులో అది కూడా ఒక అంశంగా చర్చకుంది. అలాగే ఈ డీప్ ఫేక్లు, సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటి మీద కూడా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. అది లేకపోతే ఏమవుతుందంటే స్క్రీన్ టైం పెరిగి ఈ యొక్క మేధస్సు, దాన్ని ఏమంటారు, ఒక రకమైన ఉత్సుకత, ఏదైతే ఆ యంగ్ ఏజ్ పిల్లల్లో ఏదైతే ఉత్సుకత ఉండాలో, ఆ జీల్ ఉండాలో, ఆ జీల్ చచ్చిపోతుంది. అది రావట్లేదు, అది ఉండట్లేదు. ఏది ఉన్నా కూడా ఏదో అంతే నార్మల్లే. అంటే ఇప్పుడు 10, 15, 16 ఏళ్ల వయసులోనే 50 ఏళ్ల ముసలోడు ఏ విధంగా అయితే చాదస్తంగా ఆలోచిస్తాడో ఆ నైరాశ్యం వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా దానిపైన రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే, ఉంటేనే బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది, మా పార్టీ కూడా భావిస్తుంది. దాంట్లో భాగంగా మీకు ఇంతకుముందు తెలుసా, కొన్ని వెబ్సైట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్ సోషల్ మీడియాలో చాలా, అంటే రకరకాల వెబ్సైట్స్ అన్ని కూడా, కొన్ని చూడరాని వెబ్సైట్స్ కూడా. అంటే మన దగ్గర ఇప్పటిదాకా ఏదో ఆ పోర్న్ వీడియోస్ బిలో 18, అబో 18 అది ఒకటే ఉంది తప్పితే మిగతాది అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రాము, లేకపోతే ఫేస్బుక్, ట్విట్టర్, ఇవి ఏ ఏజ్ నుంచి అవసరము అన్నది వీటిలోనే ఎక్కువ. రీల్స్ ఒకటి, ఈ గందరగోళం యూట్యూబ్ విపరీతంగా ఉంది కదా సార్. సరే నేను విషయం చెప్తాను. చిన్న పిల్లాడు, పాలు తాగే పిల్లాడు కూడా పాలు తాగరంటే ఫోన్ ముందు పెడితేనే పాలు, తల్లిదండ్రులు కూడా అలాగే అలవాటు చేస్తున్నారు. అంత దారుణంగా తయారైపోయింది పరిస్థితి. సో దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మనలాంటి దేశంలో, అందులో ముఖ్యంగా 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి దేశము, యూత్ ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ఖచ్చితమైన రెస్ట్రిక్షన్స్ మనం పెట్టాల్సిందే, పెడితేనే బాగుంటుంది అనేది కూడా మా యొక్క ఆలోచన. ఇంకో విషయం కూడా సార్, ఈ ఏఐతో ఇప్పుడు మనకు గవర్నమెంట్ లో ఏదైతే సర్వీసెస్ మనకు అవైలబుల్ ఉంటున్నాయో, ఆ సర్వీసెస్ అన్ని కూడా ఇప్పుడు పిల్లలకు కూడా అంటే నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూడాలి మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 15 ఏళ్ల పిల్లోడికి
గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ లో 15 ఏళ్ల పిల్లోడు రోడ్డు పైన వెళ్తున్నాడు, సిగ్నల్ దగ్గర ఆగాడు, సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత ఆ సిగ్నల్ దగ్గర పాటించాల్సినటువంటి Yeah. రూల్స్ ఉంటాయి. అవును. రోడ్డు పైన నడుస్తున్నాడు, ఆ నడుస్తూ ఫుట్పాత్ పైన నడవాలా, రోడ్ పైన నడవకూడదు, దానికి డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడ నడవాలా ఎక్కడ నడవకూడదు అనేది. ఇవన్నీ కూడా మార్పులు వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు బయట దేశాలు, ఇప్పుడు మన దేశంలో సరే అది మన దురదృష్టం అనుకోవచ్చు, సిటిజన్ అవేర్నెస్, సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా ఇంకా ప్రజల్లోకి రాలేదు. Right. బయట కంట్రీస్ లోకి వెళ్ళి చూడండి, Yeah. చిన్న పిల్లవాడు కూడా లేన్ డ్రైవింగ్ వాటికి ఎయిత్ సంబంధించి అది నేర్పాల్సిన దశలో దేశం నేర్పట్లేదు, సమాజం కాలేజీలు స్కూళ్ళు నేర్పట్లేదు, తల్లిదండ్రులు నేర్పట్లేదు. అవన్నీ కూడా మనము దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటున్నప్పుడు ఓకే. 6 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ కి 45 నిమిషాలు అయితే ఆ 45 నిమిషాల్లో నేర్పించాల్సినంత నేర్పించలేకపోతున్నాం. ఓకే. సో దాన్ని కంప్రెస్ చేసి ఇటువంటి విషయాలు కూడా దాంట్లో ఎందుకు నేర్పించలేకపోతున్నాం అంటే ఇవన్నీ కూడా యాడ్ చేయలేకపోతున్నాం, సబ్జెక్ట్ ఎక్కువ హెవీ అయిపోతుంది. Right, సో sir. దాన్ని మనము తక్కువ సమయంలో పిల్లలకి నేర్పించే అవకాశం ఉంటుంది, తక్కువ సమయంలో అర్థం చేసుకునే కెపాసిటీ పిల్లలకి ఏర్పడుతుంది అన్నమాట. రైట్ సార్. సో దాంతో పాటు కంప్రెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి రాధాకిషోర్ గారు క్విక్గా, అంటే మనకి ఏమంటారంటే సైబర్ సెక్యూరిటీ ఒకటి మన దేశంలో పెద్దగా దాని మీద విద్యార్థులతో మీద ఫోకస్ పెట్టించట్లేదు. ఎంతసేపు ఐటీ సైడు, పైథాను లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంటు ఈ ఉద్యోగాల మీద సైబర్ సెక్యూరిటీ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు వస్తుంది, దాని మీద కూడా 1-2 సార్లు మేము డిబేట్ పెట్టాం. ఏంటి నిజంగా వాటిలో అవకాశాలు ఎలా ఉంటాయి ఈ జనరేషన్కి? అంటే ఇది చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ అండి. Yeah. మన ఇండియాలో 80 కోట్ల మంది సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అవును. అంటే అది ప్రపంచ దేశాలన్నిటికీ గుర్తించాయి కూడా. ఎందుకంటే 800 మిలియన్ సెల్ ఫోన్స్ మార్కెట్ లో ఉండడం, దాని ఇంపాక్ట్ యూత్ మీద ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ ప్రతి ఆర్గనైజేషన్ లోనే ఈ రోజు సైబర్ సెక్యూరిటీ అనేది ఒక చాలా ప్రధానమైన అంశం కింద తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రైవేట్ కంపెనీస్ లో కానీ. సో ఎందుకంటే ఇక్కడ హ్యాకింగ్ కానీ ఇలాంటివన్నీ, అంటే పాజిటివ్ హ్యాకింగ్, నెగిటివ్ హ్యాకింగ్ లో ఈ నెగిటివ్ హ్యాకింగ్ చాలా ఎక్కువైపోయింది, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి. దీనికి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత తీసుకున్నా సరే ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాయి. అంటే సైబర్ సెక్యూరిటీ మీద స్పెషల్ కోర్సెస్ కూడా రన్ చేస్తున్నారు. సపోజ్ మా లాంటి ఆర్గనైజేషన్ లో సైబర్ సెక్యూరిటీ మీద మాకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సెపరేట్ గా ట్రైనింగ్ ఇచ్చాం. ఒక 25 మందికి సెపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే దాన్ని బట్టి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అయింది. రైట్. ఆఖరిగా శ్యామరెడ్డి గారు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా ఇప్పుడు ఏపీలో అయితే క్వాంటమ్ వ్యాలీ, కొంత కొత్తగా రాబోతున్న ఏఐతో పాటుగా ఇలాంటి డేటా సెంటర్స్ అని వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్న పరిస్థితి. వీటిల్లో అవకాశాలు 4 ఏళ్ళు ఇంజనీరింగ్లో సిస్టమేటిక్గా చదువుకుంటే వస్తాయా, అలా చిటికేస్తే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే చాలా క్విక్గా వారాల్లో నెలల్లో అయిపోతున్నట్టుగా, సరే ప్రభుత్వాలు రాజకీయాలు ఎలా ఉన్నా కూడా యువతకు ఒక స్పష్టత రావాలి కదా, ఏం నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలాంటి అవకాశాలు ఉంటాయని దాని మీద ఏం చెప్తారు? సార్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఒక డిగ్రీ చేసినంత మాత్రాన ఉద్యోగంలో చేయగలుగుతామా అంటే 50% ఆఫ్ ద పీపుల్ చేయగలుగుతారు, 50% ఆఫ్ ద పీపుల్ చేయలేరు. బేసిక్ గా ఏంటంటే అండి, ఇంటర్న్షిప్స్ చేసినప్పుడు ఒక అవగాహన అనేది రావాలి. ఓకే, ఆ ఇంటర్న్షిప్స్ లో విద్యార్థులు బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేవి కంపెనీలు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు అప్ కమింగ్ వచ్చే దానిలో కొంతమంది ఎంఎల్ నేర్చుకుంటున్నారు, ఏఐ నేర్చుకుంటున్నారు, అజెంటిక్ ఏఐ నేర్చుకుంటున్నారు. సో ఇలా నేర్చుకున్నంత ఇప్పుడు కాదు సార్, మీకు గుర్తుంటే శ్యామరెడ్డి గారు, ఐ థింక్ లాస్ట్ బడ్జెట్ అప్పుడు అనుకుంటా భారత ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, ఐఐటీస్ ఎన్ఐటీస్ తీసేసి మిగతా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరికీ విధిగా కంపెనీలు ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి, దానికి ఏదో కొంత పెయిడ్ ఇంటర్న్షిప్ లాగా కూడా పెట్టారు. 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు అని. సో అది ఏదైనా అసలు ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఎందుకంటే ఈ 4 ఏళ్లలో అక్కడ రూరల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఏమి నేర్పుతారో పక్కకి పెడితే, కనీసం ఒక మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ తెచ్చుకొని ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు అలా ఎంకరేజ్ చేస్తున్నాయి ఇంటర్న్షిప్స్ ఇవ్వడానికి. కొన్ని కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ ఇస్ మ్యాండేటరీ అండి. ఇంటర్న్షిప్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. కానీ స్టూడెంట్స్ కి అందరికి ఆపర్చునిటీస్ వస్తుందా ఇంటర్న్షిప్, రియల్ ఇంటర్న్షిప్ చేసేది అంటే ఆన్సర్ ఇస్ నో అండి. సో ఇంటర్న్షిప్ చేసే
కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వాటిని డిస్ప్లే చేపించి Hmm. ఈ కంపెనీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, Hmm. ఈ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే పిల్లలు ఇంతమంది. Hmm. సో ఇవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలనేది లిస్ట్ ఏదైనా అమెండ్మెంట్ చేస్తే కంపెనీస్ ఆల్సో కంపల్సరీగా ఇంటర్న్షిప్ కి వింగ్ పెడుతుంది, ఇంటర్న్షిప్స్ అనేది పిల్లలకి ఇస్తారు. Hmm. సో అదర్వైజ్ అందరి పిల్లలకి రాలేదు అంటే లైక్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం. పిల్లలు అప్డేట్ ఉండాలి, ఆ కంపెనీలు కూడా సిఎస్ఆర్ లాగా వాళ్ళు ఖచ్చితంగా ఇంతమందిని ట్రైన్ చేయాలి, ఇంటర్న్షిప్స్ ఇవ్వాలన్నట్టుగా ఒక ప్రభుత్వం ఒక విధానం అయితే తీసుకొచ్చింది, కానీ అది అమలు అవుతుందా నాకు సందేహం. ఐఐటీల్లో దానిలో అక్కడ అవుతున్నాయి. ఖచ్చితంగా అప్లై అవుతుందండి, బట్ నార్మల్ కాలేజీలో అంతగా ఇంప్లిమెంట్ కాదండి Yeah. జనరల్ గా. రవికుమార్ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశం అది నిజంగా అవసరమైన స్కిల్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఏ టూల్స్ మరొకటో చెప్తున్నారు, లేదా అక్కడ ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ సెక్టర్కి సంబంధించిన దీనిలో ఇంటర్న్షిప్స్ ఉంటే ఈ అవకాశాలు ఈ లక్షల మంది పిల్లల్లో ఏదో టాప్ కాలేజెస్ ప్రీమియం కాలేజీలు ఒక 5ో 10కో వెళ్తున్నాయి తప్పితే కంపెనీలు, మిగతా వాళ్ళకి అవకాశాలు అందట్లా ఎలా? ఇంటర్న్షిప్స్ అవుతున్నాయండి, చాలా చోట్ల ఇంటర్న్షిప్స్ అవుతున్నాయి గవర్నమెంట్ నుంచి. ఇంజనీరింగ్ అనేది ఇవాళ రేపు మన ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ గ్రామంలో వెళ్ళినా కూడా సగం మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకుంటున్నారు. రైట్. సో అంటే ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగింది. ఇప్పుడు మా కంపెనీ ఉందండి, మా కంపెనీలో నా దగ్గర ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. ఆ 100 ఎంప్లాయీస్ లో అసలు వీళ్ళంతా కూడా సగం మంది బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు, సగం మంది బీటెక్ ఇంజనీరింగ్ సిఎస్సివి చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఫీల్డ్ వచ్చేసి మాది ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్. అంటే అసలు వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్ కి, వాళ్ళు చదువుకున్న కోర్స్ కి, వాళ్ళు చేసిన జాబ్ కి సంబంధం లేదు. రైట్ రవికుమార్ గారు, మన్నించాలి, టైం అయిపోయింది. మొత్తంగా ఒక ఏ ఇంపాక్ట్ స్టడీ పేరుతో ఒక సదస్సు అయితే జాతీయ స్థాయిలో జరుగుతుంది. లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఆ సదస్సులో ఏం జరుగుతున్నాయో, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా వస్తున్న మార్పులు, తరానికి ఒకసారి వచ్చే మార్పులో మనం కొట్టుకుపోకుండా నిలబడాలంటే ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలి, ఇంజనీరింగ్లో ఎలాంటి ఫౌండేషన్ మనం వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, సమాజంలో కొత్తగా వస్తున్న మార్పులు, ముఖ్యంగా ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల్ని యువత అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఎంతో కొంత ఉద్యోగ భద్రత ఉండే అవకాశం ఉన్నది. నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అప్డేట్ అవుతున్న వాళ్ళకైతే అవకాశాలు ఉన్నట్టున్నారు. దాంతోపాటుగా ఇంటర్న్షిప్ చేయటం కూడా ఖచ్చితంగా విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు విధిగా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎన్ని ఎక్కువ ఇంటర్న్షిప్ చేస్తే అంత బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉన్నది, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రాధాకిషోర్ గారికి, రవికుమార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శ్యామరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తూ మళ్ళీ కలుద్దాం. అంతా నమస్కారం.